చాలా అన్యాయం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు జీపీఓ పోస్టులు ఇస్తుంది. అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? నా పేరు రాధా. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి. గతంలో మేము 2012లో వీఆర్ఏ ద్వారా రిక్రూట్ అయినాము. దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే 11 సంవత్సరాలు సేవ చేసినాము. కానీ మమ్మల్ని ఏం చేసిండ్రు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్ళి మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇరిగేషను అంటే ఇతరితర డిపార్ట్మెంట్లో మాకు ఒక వ్యవస్థ అనేది లేకుండా అవలేషన్ చేసేసిండ్రు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం మాకు నిజంగా మా హృదయాల్లో మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత అంటే మా అమ్మ దగ్గరికే మేము పోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు అద్దెంట్లో ఉన్నట్టుండే, ఇప్పుడైతే మాకు సొంత ఇల్లు అనిపిస్తుంది. ఇది నిజంగా ఇది మా ఇల్లు, మా అమ్మలాగా అనిపిస్తుంది. చాలా 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 ఆనందంగా ఉంది. అంటే గతంలో ఏదైతే ధరణి తెచ్చారో దానివల్ల చాలా మందికి అన్యాయం జరిగింది. ఇప్పుడు భూభారతి కొత్త చట్టం తెచ్చారు. సో మీరు ప్రజలకు ఎలా సేవలు అందించారు? సాధ్యమైనంత వరకు రికార్డు చూస్తూ కూడా మేము మోకపై ఎవరు ఉన్నారు అంటే వివాదాలు కానీ అప్పుడు వివాదాలకు సంబంధించి ఎలాంటి ఆప్షన్స్ ఉండేవి కాదు. ధరణిలో ఎట్లున్నాయి అట్లనే పెండింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వివాదాలకు సంబంధించి కానీ లిటిగేషన్ సంబంధించి కానీ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని మేము తీసుకొని ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా మోటివేషన్ చేయాలి, అంటే రికార్డులో ఎలా ఉంది, పహానీకి ఎలా ఉంది, మోక మీద ఎవరున్నారు, గ్రామంలో విచారణ చేసి సాధ్యమైనంత వరకు వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మేము తోడుగా ఉంటామని. అంటే ఈరోజు కొత్తగా మీరైతే నియామక పత్రాలు మళ్ళీ అందుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్పబోతున్నారు? ఇంకా నిన్న మాటల్లో చెప్పలేనండి. నిజంగా అంత ఆనందంగా ఉంది. మా జీవితకాలం మేము రుణపడి ఉంటాం. ఇంతకంటే ఎక్కువ నేను